హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మ, విష్ణువులు శివుని జ్యోతిస్తంభం మొదలు చివర తెలుసుకోలేక తపస్సు చేయడం మనం క్రితం ఎపిసోడ్‌లో చూసాం కదా! మరి ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో, మొదటి మనుషులు ఎలా పుట్టారో ఇప్పుడు ఎపిసోడ్ 2లో వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణువులు యుగయుగాలుగా శివుని కోసం తపస్సు చేస్తుండగా, వారికి సదాశివుడు మరియు ఆదిశక్తి ఇరువురు కలిసి అద్భుతమైన అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. శివుడు, శక్తి విడివిడిగా కారు, ఇద్దరు ఒకటి అని ఆ రూపం ద్వారా వారికి అర్థమవుతుంది. అప్పుడు అర్ధనారీశ్వరుడు బ్రహ్మ, విష్ణువులను చూసి, మీరు నా సృష్టికాంక్ష వల్లే జన్మించారు. కాబట్టి బ్రహ్మదేవ, మీరు సృష్టిని రచించండి, శ్రీ మహావిష్ణువు మీరు ఆ సృష్టిని పాలించండి అని ఆజ్ఞాపిస్తాడు. పరమశివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి చేరుకొని తన అద్భుతమైన సృష్టి రచనను మొదలుపెట్టాడు. ప్రప్రథమంగా ఆకాశంలో దేవేంద్రుడు, సచీదేవి మరియు అప్సరసలతో అందమైన స్వర్గలోకాన్ని నిర్మించాడు. ఆ తర్వాత సప్త సముద్రాలతో, ఎత్తైన పర్వతాలతో, పశు పక్షాదులతో కలకలలాడే అందమైన భూలోకాన్ని సృష్టించాడు. అలాగే పాతాళ లోకాన్ని, నరకలోకాన్ని నిర్మించి అక్కడ నివసించడానికి రాక్షసులను సృష్టించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా ధర్మ సంస్థాపన కోసం వశిష్ఠ, అంగిరీస లాంటి 7 సప్త ఋషులను బ్రహ్మదేవుడు పుట్టించాడు. ఆ తరువాత దంపతుల మధ్య ప్రేమను చిగురింపచేయడానికి కామదేవుడిని, సృష్టిలో సౌందర్యాన్ని నింపడానికి సంతాన్ని ఉద్భవింపజేశాడు. అలాగే ధర్మం మరియు భక్తి ప్రచారం చేయడానికి ఆరదముని, ఈ భూమిపై వంశాన్ని వృద్ధి చేయడానికి సృష్టిలో మొట్టమొదటి మానవులైన మనుమహారాజును మరియు శతరూప అనే స్త్రీని పుట్టించాడు. జీవులందరిలో విద్య, బుద్ధి, సంగీతం, కళలు వెల్లివిరియాలని కోరుకుంటూ చేతిలో వీణతో చదువుల తల్లి సరస్వతీదేవిని కూడా ఉద్భవింపచేశారు బ్రహ్మదేవుడు. ఇలా ఈ సృష్టి అంతా ఒక అద్భుతమైన క్రమంలో జరుగుతున్న సమయంలో బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన దక్షుడిని సృష్టించడం మర్తిగా మర్చిపోయాడు. అప్పుడు దక్షుడు స్వయంగా కోపంతో, బ్రహ్మ కాలి బొటనవేలు దాకా వచ్చి నన్ను ఉత్పన్నం చేయడం ఎలా మర్చిపోతారు అని దర్పంతో, అహంకారంతో నిలదీస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి శాంతం చెప్పి వివాహం చేసుకొని ప్రజాపతిగా బాధ్యతలు తీసుకోమని చెబుతాడు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ దక్షుడే సృష్టిలో తామసిక ప్రవృత్తికి, అహంకారానికి ప్రతీకగా మారి తన అహంకారంతో విశ్వశాంతిని భంగం చేస్తాడు. సో మరి దక్షుని అహంకారం వల్ల ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి, అసలు సతీదేవి జననం ఎలా జరిగింది, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.